ఇదొచ్చేసి లాస్ట్ డే ఇంక మార్నింగే లేచి మేమైతే బీచ్ స్టేలో ఉన్న బీచ్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. మార్నింగ్ 5:00 అనమాట. కొంచెం వెలుగొచ్చేసింది. ఇంక బీచ్ అయితే చూసుకున్నాం. అదైతే రిసార్ట్ అనమాట బీచ్. ఎవ్వరు లేరు. ఓన్లీ రిసార్ట్ మెంబర్సే. ఓన్లీ మా టీమ్‌లో ఉన్న వాళ్ళే ఉన్నారు. జస్ట్ 10 మెంబర్స్ బీచ్‌లో. ఎంత బావుందంటే అంత బావుంది. ఇంకా మేము వెళ్ళేది గోకర్ణ టెంపుల్. అక్కడ అంతా ట్రెడిషనల్ వేర్ కాబట్టి అందరం ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాం. అక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటే అక్కడ దర్శనం చేసుకొని ఇంకా నడుచుకుంటా వెళ్తున్నామనమాట. ఆ స్ట్రీట్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బట్ బావుంది. గోకర్ణ టెంపుల్ అనమాట. అక్కడ దర్శనం చేసుకొని బయటైతే కొంచెం షాపింగ్ చేసిన నేను. బనానా చిప్స్ అవి తీసుకున్నాను అనమాట. అక్కడైతే చాలా బిర్యానీ మసాలాలు ఉన్నాయి. అవైతే ఫుల్ ఫేమస్ ఏమో మనకు తెలీదు. ఇంకా అక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసినాం. పూరి, ఇడ్లీ, వడ అవే ఉన్నాయి. అక్కడైతే దోస లేదు. నేనైతే షాక్ అయిన దోస లేదేంటని. నెక్స్ట్ అయితే మేము ఓం బీచ్‌కి వెళ్ళాం అనమాట ఆడ నుండి. ఓం బీచ్‌లో అయితే ఇంకా మా లాస్ట్ స్టే అదే అనమాట. ఇంకా ఆడ పోయినా కూడా మమ్మల్ని వాన వదలలేదు. ఇంకా రెయిన్ కోట్స్ వేసుకొని ఎంజాయ్ చేయడమే అనుకొని ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. వాన వస్తుంది పోతుంది. ఇంకా అట్లే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చేసుకొని ఆడైతే కొంచెం షాపింగ్ కూడా చేసినాం అనమాట. అక్కడ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే అవైతే ఒకటి తీసుకున్నాం అనమాట. తీసుకొని అక్కడే అవన్నీ చూసినాం. ఇదైతే షెల్‌లో కొంచెం పూసలు ఉండే ఏంటివో మనం తెలియదు. ఇంకా కీరా ఉంటే కీరా తీసుకొని తిని అక్కడ వ్యూ చూసుకుంటూ తిన్న తర్వాత లంచ్ కోసం ఆపిల్లు. లంచ్ కోసం బిర్యానీ చెప్తే వాడు ఏదో తెచ్చిచ్చిండు. సర్లే ఏదో ఒకటి అని తినేసినాం అనమాట. ఇంకా వాన పడుతుంటే కూడా మనకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ తిని ఇంకా బస్సు ఎక్కి మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాం. బస్సులో ఫుల్ పాటలు ఇంకా ఎంజాయ్ చేసుకుంటే మేము రిటర్న్‌కి స్టార్ట్ అయిపోయినాం అనమాట రైల్వే స్టేషన్‌కి. బస్సులో ఒకరికి విజయవాడ వాళ్ళకి 7:30కి ట్రైన్ ఉంటే ఇంకా 7కి మమ్మల్ని స్టేషన్‌లో వదిలేసిర్రు. మేమైతే వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేసాం అనమాట. మా ట్రైన్ అయితే 9:00 ఉండే. ఇంకా 9 వరకు మేము స్టేషన్‌లోనే టైం పాస్ చేసినాం. ఇంకా తర్వాత ట్రైన్ రాగానే ఎక్కేసినాం. 9కి ఎక్కగానే ఇంకా పడుకొని మార్నింగ్ లేచేసరికి సగం దూరం వచ్చేసినాం. నేను ఒక్కదాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసిన ట్రైన్‌లో. మా వాళ్ళు ఎవరు ట్రైన్‌లో తినరనమాట. ఇంటికైతే వచ్చేసినాం.